సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసను విడిచారు. సురవరం సుధాకర్ రెడ్డి 1942లో మార్చి 25న హైదరాబాద్లో జన్మించారు. కర్నూలులోని మున్సిపల్ హైస్కూల్, కోల్స్ మెమోరియల్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేసి 1964లో కర్నూలులో BA డిగ్రీ చదివారు. 1967లో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్లో నుంచి LLB పట్టాను పొందారు. 15 ఏళ్ల వయసులోనే కర్నూలులో నుంచి తన స్కూల్లో బ్లాక్ బోర్డులు, పుస్తకాల కోసం ఆందోళనలో కీలక పాత్ర పోషించారు. సుధాకర్ రెడ్డి 1971లో సిపిఐ జాతీయ కౌన్సిల్లో చేరారు. 1998లో నల్గొండ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై 2004లో రెండోసారి గెలుపొందారు. 2004లో ఆయన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. రైతుల సమస్యలు, కార్మికుల హక్కులు, ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2000లో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ధరల పెంపుపై వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో కీలకంగా వ్యవహరించారు. సురవరం లేని లోటు వామపక్ష పార్టీలకు తీరని లోటని పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా సంతాపం వ్యక్తం చేశారు.